ఏదో కథలు ఎప్పుడు ఒకటేలా రాస్తారు. అదేంటమ్మ గారు పుస్తకాల మీద కోపం ఎందుకుంటున్నారు? పుస్తకం మీద ఏం కోపం కాదు, ఎవరు రాసినా ఒకటేలా రాస్తారు. బావేమో మరదను ప్రేమించటం, మరదలు బావను ప్రేమించటం. ప్రేమ 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 ఒకటే ప్రేమ. మీకు ప్రేమించడం అంటే మా చెడ్డ కోపంగా. అమ్మ నాకు ప్రేమించటం అన్నా చేపల పులుసు అన్నం తినటం అన్నా భలే ఇష్టం. మరి కానివ్వండి. అదేలా కుదురుతుంది? మా బావేమో చెప్పకుండా చేయకుండా పారిపోయాడు. ఇప్పుడు నేను ఎవరిని ప్రేమించేది? అదేంటండి మీ అత్తయ్య గారు మీ అత్తయ్య గారు మీ మామగారు ఉన్నారు. ఆడవాళ్ళు ఎవరైనా ప్రేమించుకోవడం సినిమాలో చూసావా? మరి మిమ్మల్ని ప్రేమించడానికి ఎవరున్నారు అబ్బాయి? నేను తప్పి ఫోన్లో నిన్నే ప్రేమించేస్తాం. ఏ మూగ మనసుల సినిమాలో సావిత్రి కూడా నాలాగే డబ్బున్న అమ్మాయే కదా, మరి పడవ నడిపి నాగేశ్వరరావుని ప్రేమించలేదా? ఆవిడ ప్రేమించండి రైతే, మరి నాకు పడవలేదే. లేకపోతే పర్వాలేదులే, మనం ఈ రోజు నుంచే ప్రేమించేసుకుందాం, సరేనా? ప్రేమించుకోవడం పర్వాలేదు, కానీ ఈ విషయం మాతో తెలుస్తుంది. దీపంతో వాతలు పెట్టేస్తుంది. ఎలా తెలుస్తుంది? ఎట్టా తెలియకుండా ఉంటుంది. అది కాదు, అది మూగ ప్రేమ కదా, మాటలు ఉండవు. అంత కొంప గాలి కొదిలేసి ఎక్కడ తిరుగుతున్నారు వీళ్ళు? ఒంటికి చాలా మంచిది, తిను. ఏ మూగ ప్రేమ? ఉప్పు కారం లేని కూరలాగా తప్పగా ఉంది. ఒక ఆట లేదు, ఒక పాట లేదు. ఎవడో సినిమాలో నాన్నలాగా మధ్యలోనే వచ్చాడు. ఏమే నీకు బుద్ధి లేదు? నువ్వు ప్రేమించవలసింది, పెళ్లి చేసుకోవాల్సింది బావనే. 50 ఎకరాలు అడ్వాన్స్ కూడా ఇచ్చానే. అబ్బా బావ వచ్చేదేకే నాన్న, బావ వచ్చాక బావనే ప్రేమిస్తాలే. అంతవరకు అత్తగారిని ప్రేమిస్తావా? నోరు పారేసుకుంటాను మోసంగా. అత్తగారితో నిలబడాలంటే లాభం లేదు. నాకు కూడా 10 ఎకరాలు ఉన్నాయి, మా పిన్ని చేతులు పెట్టాను. ఎకరాలు మీ పిన్ని చేతిలో పెట్టాక నీ చేతికే వస్తుందిరా చెప్ప. పారేరు మళ్ళీ నోరు పారేసుకుంటారు, మీకు అసలు ఆడకం పోలేదు. చిన్నమ్మాయి నాకేంటి? చూడమ్మా, ఆడదంటే బెల్లం లాంటిది. దాని చుట్టూ ఈగలు, దోమలు, నల్లులు, పిల్లులు అన్ని చేరుతుంటాయి. నువ్వు చేరనీయకూడదమ్మా. అయినా నిన్ను 10 క్లాసు 10 ఎకరాల క్లాసులో పెంచానా? 50 ఎకరాల క్లాసులో పెంచా. అసలు నీ సంగతి, నీ బావ సంగతి, పెళ్లి సంగతి తేల్చేస్తాను. నడు నడు. నా పాట నేను చెప్పనగాన తినక తర్వాత వచ్చి పలుకుతాలే. వాళ్ళు రాదు. ఆమె తెలియకుండా వస్తాలే. ఇది నాకు తెలియకుండా నీ దగ్గరికి వస్తే నీ కాళ్ళు ఎరగొడతా. నువ్వే తనగా ఉన్నా, నువ్వెక్కడ ఎరగొడతావు? నాకంటే పనులు ఉన్నా. హాయిగా పాడుతా తీయగా పసి పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. నేను తల్లిని కాదు. తల్లి అన్నాడు. అయితే నువ్వు కూడా హాయిగా పాడుతా తీయగా బాగుంది, ఎట్లా పాడు. పసి పాపలా నిదురపో తల్లిగా, బంగారు తల్లిగా. బంగారు బల్లిగా. రే బల్లి, నిజంగానే కోపతిస్తాను. తల్లి చేస్తావా ఏమిటి? ఏమిటి వేషాలు? పెళ్లి కాకముందే పిన్ని నీతో నేను మాట్లాడు. ఇటోటో తేల్చేస్తా. నువ్వంటే నాకు భయం లేదు. నా 10 ఎకరాలు నాకు ఇచ్చి మేమిద్దరం కలిసి డబ్బులేసిన ఆనకట్టి కోరుకుంటే కోడిపిల్లి ఇద్దరం తిరిగి వచ్చాం. ఎందుకు? మాది మూగ ప్రేమ కదా, అట్లా తిరిగేసి వస్తాం. వెనకాలే వాళ్ళు వస్తారు. వెనకాల ఎవరు? పిల్లలు, మన పిల్లలు. పిల్లలు పెళ్లి కాకముందే పిల్లల మీద ఇంత ఆశ పట్టుకున్నా నీకో. ఏమే ఇట్లా చెప్తాను. నేను రాను, ఇక్కడే ఉంటా. ఓ అక్కడే ఉంటావా? సరే, ఈ వ్యవహారం చేయండి. ఒరే నువ్వు కదా, నువ్వు కదలు. ఎంతకాలం ఇక్కడ ఉండకూడదు. ఎందుకెళ్ళాలి? నాకు అప్రదిష్టం నువ్వు ఇలాంటి పనులు చేస్తే. ముందు పో బయటికి. నా 10 ఎకరాలు దోచావు, నా వరాలు దూరం చేస్తున్నావు. నీ ముష్టి 10 ఎకరాలు నాకెందుకురా? నువ్వు ఇలాంటి చదవటం అని తెలిసే మీ అమ్మ నా చేతిలో పెట్టింది ఆ 10 ఎకరాలు. నీ భవిష్యత్తు కోసం, నీ పిల్లల కోసం. నువ్వు ఇలాంటి వ్యవహార పనులు చేస్తావు నాకు తెలీదు. నువ్వు కదులు కదులు. వెళ్తారులే. బావా, పెద్ద మల్లీశ్వరి బావా. ఏం బాబా ఎప్పుడు వచ్చావు? ఎడవకరా, ఎడవ. వచ్చాను కదా, ఎడవ. ఇంతకు ముందే వచ్చింటే ఎంత బాగుండేది. ఎప్పుడు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం రా? ఆ సుందరమ్మ గారికి ఎవరెదురు చెప్పగలరు? అన్నయ్యకి ఇచ్చిన మాట ప్రకారం అప్పుడప్పుడు వచ్చి చూసుకోవడం తప్ప నేను మాత్రం ఏం చేస్తున్నాను రా? ఏం జరగాలో జరుగుతుంది. నువ్వేం బాధపడ వరాలు చెప్తాను.